ఆయనని దేవుడు అని చెప్పి మనిషికి నేలకి మనం దూరం చేయకూడదు. ఆయన బయాలజికల్‌గా బోర్న్ అండ్ బాట్ అప్ ఆన్ ఎర్త్ అండి. ఇక ఆయన ఉన్నత విలువలతో జన్మ తీసుకున్న ఒక వ్యక్తి అండి. మన నేల మీద నడిచిన ఒక వ్యక్తి. ఇక మీకు అర్థమైపోయి ఉంటది నేను ఎవరి గురించి చెప్తున్నానో. భగవద్గీతతో కోట్లాది మందికి దారి చూపించిన గొప్ప గురువు అండి ఆయన. అన్‌కంట్రోలబుల్ సుదర్శన చక్రం, అన్‌కంట్రోలబుల్ ఆర్‌పిఎంతో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే కైనెటిక్ ఇంజినీర్ అండి ఆయన. కంటి చూపుతోనే మనిషి మనసులో ఏముందో చెప్పే గొప్ప సైకాలజిస్ట్ అండి ఆయన. నిత్య ఆరోగ్య సూచనలతో ఆరోగ్యంగా ఎట్లా ఉండాలో చెప్పిన గొప్ప గురువు అండి ఆయన. ఇక కరువు అలాంటిది ఏం లేకుండా ఒక రాజ్యాన్ని మంచిగా చూసిన రాజండి ఆయన. ఇక చితికి నేలుతో కొండని పట్టుకున్న బలవంతుడండి ఆయన. ధర్మం కోసం పోరాడాలి అని చెప్పిన వీరుడండి ఆయన. మీకు తెలిసే ఉంటుంది నేను ఎవరి గురించి చెప్తున్నాను, శ్రీకృష్ణుని గురించి అండి. హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఈ వీడియోలో వచ్చేసి నేను రీసెంట్గా నిన్న స్వయంగా వెలిసిన నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళినానండి. బంజారా హిల్స్లో ఉంది ఇది. అక్కడ శ్రీకృష్ణుడు అండి ఫస్ట్ టైం అండి నా లైఫ్లో నేను శ్రీకృష్ణుడి విగ్రహాన్ని లైవ్లో చూసింది. లైవ్లో హారతి అక్కడ వీడియో తీశానండి. ప్రతి ఒక్క పర్మిషన్ తీసుకుని శ్రీకృష్ణుని లైవ్గా హారత్ అనేది వీడియో అనేది తీసి మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఈ ఛానల్ని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు చూస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇక ముందు డైలాగ్ అనేది నా అంతా నేను చెప్పినానండి. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ యాడ్ చేస్తే కాపీరైట్ వస్తుంది. మ్యూజిక్ యాడ్ చేసి చెప్తే ఈ డైలాగ్ అనేది బాగా చెప్పగలమండి. ఇక ప్రతి ఒక్కరు చూస్తాను అనుకో. ఈ వీడియోలో నేను ఏమేమి చెప్తున్నానంటే శ్రీకృష్ణుడు హారత్ ఒకటి, ఒక నరసింహస్వామిని తీసుకోలేకపోయానండి. ఎందుకంటే స్వయంగా వెలిసిన నరసింహస్వామి అండి. అంత ఈజీగా పర్మిషన్ ఇవ్వరు ఆ వీడియో తీయాలంటే, ఎవ్వరికి ఇయ్యరు, ఏ మీడియా కూడా ఇవ్వరండి. అందుకనే శ్రీకృష్ణుడిని హారతి అడిగి పర్మిషన్ తీసుకుని ఇచ్చాను. ప్లస్ భగవద్గీతలు ఏ కంట్రీలో ఏ లాంగ్వేజెస్ ఉన్న భగవద్గీతలు అది కూడా వీడియోలో పెట్టినానండి. అది కూడా చూస్తారని ఆశిస్తున్నాను. దీని తర్వాత అయ్యప్ప స్వామి టెంపుల్ కంటిన్యూగానే పెట్టినానండి. ఇది పక్కన ఉన్నాయి. ఇక వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నానండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండి. ఇదిగోండి, ఇది కేపీహెచ్పి నుంచి బంజారా హిల్స్కి వెళ్ళే రూట్ అండి. ఇది ఓలాలో వచ్చేసి 280 228 ఎంతో చూపించిందండి కేపీహెచ్పి నుంచి బంజారా హిల్స్కి. ఇది వచ్చేసి మామూలుగా నేను ర్యాపిడోలో బంజారా హిల్స్ ఇస్కాన్ అంటే ఇది వచ్చేసిందండి. ఇది వచ్చి గోల్డెన్ టెంపుల్ కూడా అని అంటారట. ఇక్కడ స్వయంభూగా వెలిసిన నరసింహస్వామి కూడా ఉంటారండి. అదే గుడిలో మనకి శ్రీకృష్ణుడికి కూడా పూజలు చేస్తారండి. ఇక నేను వెళ్ళే టైంకి అర్చన కూడా అయిపోయినట్టు ఉందండి. నేను వెళ్ళే లాస్ట్ ఫ్యూ మినిట్స్లో అర్చన అనేది సౌండ్ వినిపించింది, కానీ వెళ్ళే టైంకి లేదు. మేబీ ఒక డే అనేది పర్టికులర్ డే అనేది ఉంటుందేమో శ్రీకృష్ణుడికి అర్చనలు చేయడానికి. అది కూడా కనుక్కొని ఒకవేళ వీలుంటే అర్చన కూడా లైవ్లో పెడతాను. కాపీరైట్స్ రావచ్చు, షార్ట్స్ కిందగా పెడతాను దాన్ని, కంప్లీట్ వీడియో కింద తీసుకోకుండా. ఇదంతా ఇక ఇది వెళ్ళే రూట్ అండి. చాలా బాగుంది. హైదరాబాద్ నైట్ టైంలో చాలా బాగుంటుందండి. ప్లస్ ఇది రంజాన్ సీజను, ఇక ఇంకా బాగుంటుంది హైదరాబాద్ నైట్ టైంలో. ఈ హైదరాబాద్లో కూడా మంచి మంచి ఎంజాయ్ చేయొచ్చండి మంచిగా. నైట్ టైంలో కూడా చాలా బాగుంటుంది వ్యూ అనేది కూడా. మన కేబుల్ బ్రిడ్జ్ ఇవన్నీ చాలా వ్యూస్ అనేవి చాలా కలర్ఫుల్గా ఉంటుంది నైట్ టైంలో. హైదరాబాద్ మార్నింగ్ టైంలో చూడడం వేరు, నైట్ టైంలో చూడడం వేరండి. ప్లస్ ఈ రూట్ కూడా అలాంటిదండి. ఇక హైటెక్ సిటీ, ఇక బంజారా హిల్స్, కుక్కడపల్లి అన్ని రూట్లు కూడా అంతే ఉంటాయండి. చూడండి ఎంత బాగుందో చూడండి. పక్కన బ్రిడ్జ్ పక్కన నేచర్. ఇక నేచర్ అన్నారు కానీ ఇక మామూలుగా చెప్తున్నాను ఎంత బాగుందో చూడండి వ్యూ అనేది. ఇది అంతా వ్యూ నా ఫోన్లో తీసిందండి, ఈ కెమెరా చూసి తీసింది కాదు. అందుకని అంత క్లారిటీ అనేది మీకు అనిపిస్తలేదు వ్యూలో. ఇది వచ్చేసి నేను 6:30కో 6:25కో క్యాబ్ ఎక్కితే నేను 7:20 వరకు దిగినానండి. ఆటో ఎక్కితే 7:20, 1 అవర్ పడిందండి జర్నీ. మనకు చూపించిందేమో 45 మినిట్స్, కానీ 1 అవర్ పైన పడింది. ఇది చాలా లోపల ఉందండి. అట్నుంచి మనకి రిటర్న్ కూడా ఓలా అనేది అంత ఈజీగా బుక్ అవ్వలేదు. హాఫ్ అన్ అవర్ వరకు చాలా లోపల ఉంది. ఇది ఏంటంటే మన గల్లీ లోపల ఉంది. అక్కడ అన్ని టెంపుల్స్ ఉందండి. ఇంకా నేను దీంట్లో గోల్డెన్ టెంపులే కాకుండా నీకు అయ్యప్ప స్వామి టెంపుల్లో ఉన్న దేవుళ్ళు కూడా చూపించానండి. అది కూడా చూడండి, మొత్తం స్కిప్ చేయకుండా వీడియో చూడండి, మీకు ప్రతి ఒక్కరు తెలుస్తుంది. ఇంకోటి ముఖ్యంగా ఈ వీడియోలో మెయిన్ అండి 2 ఉన్నాయి. ఒకటి అన్ని లాంగ్వేజెస్ మన భగవద్గీత ఉంది, ఆ వీడియో అనేది కూడా తీసుకున్నానండి. ప్లస్ శ్రీకృష్ణుడి హారతి కూడా లైవ్లో తీసుకున్నానండి. అది ఒక 22 సెకండ్స్ 21 సెకండ్స్ ఉంటుంది. అది కూడా పర్మిషన్ తీసుకున్నానండి హారతి వీడియో. నేను దొంగచాటుగా అయితే ఏం తీసుకోలేదు, వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకున్న వీడియో. చూడండి ఎంత బాగుందో చూడండి టెంపుల్ నైట్ పూట. ఇది వచ్చేసి మనకి
ఇక మార్నింగ్ 7:30కో 6:30కో ఇప్పుడు మార్నింగ్ 5:30కి అనుకుంటా అండి ఓపెన్ అయ్యేది. మనకు మధ్యాహ్నం 12:30కి లంచ్ అంట. ఈవినింగ్ 8:20 వరకు ఓపెన్ ఉంటదంటారు. ఇక సాటర్డే, సండే వచ్చేసి మధ్యాహ్నం 1:30 వరకు ఓపెన్ ఉండి నైట్ ఎంతసేపన్నా భక్తులు వచ్చేబట్టంట అండి. అదిగోండి భగవద్గీత అన్ని లాంగ్వేజెస్‌లో ఉంది. ఎంత బాగా ఏమంటారు భద్రపరుచుకున్నారు చూడండి. అది కూడా మనం వీడియో తీసుకున్నామంటే అది ఇక మన అదృష్టం అండి. ఆ శ్రీకృష్ణుడే మనకి వీడియో తీసుకునే ఛాన్స్ అనేది ఇప్పించారని నేను అనుకుంటున్నాను. అంత ఈజీగా కొన్నిట్లో తీసుకొనివ్వరండి. కొన్ని గుళ్ళు అసలు తీసుకొనివ్వరు. ఈ గుళ్ళో మళ్ళీ పర్మిషన్ ఇచ్చినారు. అడిగే తీసుకున్నాను అన్నీ. పర్మిషన్ ఇచ్చారు చూడండి. అన్ని లాంగ్వేజ్ ఉంది. రొమేనియను, రష్యను, చైనీసు, టర్కిష్. ఇక టర్కిష్‌లో కూడా ఉందంటే ఇక అది మన అదృష్టం అండి. మన భగవద్గీత చూడండి. శ్రీకృష్ణుడు హారతి చెప్పినా కానీ 21 సెకండ్స్ ఉంటుంది. దర్శనం చేసుకోండి. ఇక అదండి శ్రీకృష్ణ హారతి. ఇది కూడా ఇక్కడ ఉందండి. తీసుకున్నాను. స్వామి ప్రభుపాద అంట. ఈయన వీడియో కూడా తీసుకున్నానండి. ఇది గరుత్మంతుడు అండి. ఇది కూడా చాలా బాగుంది చూడండి. అదేదో ధైర్యం వచ్చిందండి ఈడ కూర్చున్నా కానీ. అదిగోండి శ్రీ గరుడ. చూడండి ఎంత బాగుందండి గుడి అయితే. చూడాలనుకున్న చూడండి బండి. ఒకవేళ వీలు ఉంటే డిస్క్రిప్షన్లో నేను లొకేషన్ కూడా పెడతాను గుడి ఎక్కడ ఉందో. ఇక అక్కడ స్వీట్స్ అండి ఇవన్నీ ఆ గుడిలో పెట్టినారు. ఇక ఫ్రెష్ అనుకున్నాను, కొంచెం డిసప్పాయింట్ అయింది స్వీట్స్ విషయంలో. ఫ్రెష్ అన్నారని చెప్పి 350 రూపాయలు ఇంత కాస్ట్ పెట్టి అన్ని రకాలు తీసుకున్నా కానీ ఏమో ఫ్రెష్ అయితే ఏమో అనిపించలేదు. ఇక హాట్స్ స్వీట్స్ ఇదిగోండి. మళ్ళీ ఒకసారి టెంపుల్ లుక్ అనేది ఎట్లా ఉందో చూడండి. ఓవర్ వ్యూ. ఇదిగా సైన్స్ ఆఫ్ సెల్ఫ్ ఇలాంటిది ఒక 8 ఉన్నాయండి. ప్రతి ఒక్కటి తీశాను. చదవాలనుకున్న వాళ్ళు చదవండి. ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉందండి. ప్రతి ఒక్కటి తీసినా అండి. మన సబ్స్క్రైబర్స్ ప్లస్ మన ఛానల్లో చూసే వాళ్ళకి ఒక ఉపయోగపడుతుంది అని చెప్పి చాలా బాగుందండి. అది చదవండి ప్రతి ఒక్కటి. అక్కడ ఇంకా బుక్స్ కూడా అమ్ముతారండి. అది నేను తీయలేదు. భగవద్గీత అన్ని బుక్స్ ఉన్నాయండి. శ్రీకృష్ణుడు ఒక కామిక్స్. నేను ది సైన్స్ రిటర్న్స్ ఇంకోటి బాగా శ్రీకృష్ణుని అర్చనలు ఆ 2 బుక్స్ తీసుకున్నానండి. 80 రూపీస్ అయింది. చాలా బాగుంది. ఆ బుక్స్ చదవాలి ఒకరోజు. జస్ట్ ఒక హాఫ్ పారా చదివి నచ్చి తీసుకున్నానండి బుక్స్ అవి. ఇదిగో చదవండి. సైలెంట్గా ఉంటుంది. అన్నీ చదవండి. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది దీంట్లో. ఇక ఇది వచ్చేసి మనకి పక్కన ఉన్న అయ్యప్ప స్వామి గుడి అండి. ఇది వచ్చేసి కిందేమో అయ్యప్ప స్వామి ఉన్నాడు. కొంచెం పైకి వెళ్తే శివుడు, కొంచెం పైకి వెళ్తే వినాయకుడు అట్లా ఉన్నారండి. ఇది వచ్చేసి మనకి శివుడి అదే ఆ అయ్యప్ప మందిరంలో శివుడు అండి. తర్వాత మనకి వినాయకుడు, అయ్యప్ప స్వామి. ఇక్కడ కూడా అందరు ఉన్నారండి. శివుడు, వినాయకుడు, అయ్యప్ప స్వామి, హనుమంతుడు. ఇంకా కొన్ని దేవుడు ఉన్నారు తీయలేకపోయినానండి వీడియో అది. తర్వాత వచ్చేసి సాయిబాబా చాలా బాగుంటుందండి చూడండి. రియలిస్టిక్గా ఉంటుందండి సాయిబాబా విగ్రహం మీద. నేను వెళ్ళే టైంలో కూడా హారతిస్తున్నాను సాయిబాబాకి. అది తీయలేకపోయినా కానీ చాలా అదృష్టం అండి అది దొరకడం కూడా మనకి. ఇది వచ్చేసి ఇక గోశాల, శ్రీకృష్ణ గోశాల అయ్యప్పకి ఆనుకుని ఉందండి. ఇక దట్స్ ఇట్ అండి ఈ రోజుకి.